రాష్ట్ర ప్రజలంతా సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇవాళ సర్పంచ్ల ఫోరం ఏదైతే ఉందో మాకు చాలా నష్టం జరిగింది. మేము సర్పంచ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వ్యాధితో ఏ పనులు చేయలేకపోయామని చెప్పేసి మా సమయాన్ని మాకు వృధా కాకుండా ఈ ఎలక్షన్స్ని కాస్త పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అసలేంటి వారికి ఏ విధమైన ఇబ్బంది అయింది, మరి వాళ్ళకు నిధులన్నీ వచ్చాయా, వాళ్ళు ఏం కోరుతా ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుస్తున్నాం. నమస్తే దేవన్, చెప్పండి ఎలాంటి మీరు మీ సర్పంచ్ పదవి అనేది ఎప్పుడు ప్రారంభమైంది, మీకు ఏ విధమైన ఆటంకాలు కలిగినాయి? పదవి అనేది 19లో ఎలక్ట్ కావడం, ఆ తర్వాత 1 ఇయర్ లోపే మాకు కరోనా అనేది రావడం జరిగింది. ఆ పీరియడ్లో 2 ఇయర్స్ పీరియడ్లో ఏం చేయలేకపోయినాం, నిధులు కూడా రాకుండా పోయినాయి. ఇటు మేము నిధులు వస్తేనే కదా అభివృద్ధి చేసేది. ఈ 3 ఇయర్స్లో ఇంకా కొంత మేము అనుభవం వచ్చిందే తప్ప మరి నిధులు రాక మేము అభివృద్ధి పనులు ఏం చేయలేకపోయినాం. మాకు ఈ పీరియడ్ కనీసం 1 ఇయర్ మాకు ఆ ఛాన్స్ ఇచ్చేది ఉంటే ఇంకా కొంచెం అభివృద్ధి చేసి చూపెడతాం అనేది మా ఉద్దేశం. ఎందుకంటే లాస్ అయిన పీరియడ్లో మేము కొంత మరి చేయాలి అని అనుకుంటున్నాం. మేము 3 ఇయర్సే చేయాల్సి వచ్చింది. మేము కూడా కరోనా పీరియడ్లో బాగా మరి అందరితోటి మమేకమై ఇది ఎదుర్కోవడానికి చాలా పనులు చేసినాం. మరి నిధులు అంటూ రాకుండా ఉండేసరికి మేము అభివృద్ధి పనులు చేయలేకపోయినాం. నిధులు వీళ్ళకు ఆరోగ్యం నుండి కాపాడడానికి తిండి గాసం అవి ఇచ్చే విషయంలో హెల్ప్ చేశారు, కానీ అభివృద్ధి విషయంలో చేయలేకపోయారు. అభివృద్ధి విషయంలో చేయలేకపోయినాం. అది ఆ పీరియడ్ మరి ఇచ్చేది ఉంటే మేము ప్రూఫ్ చేసుకుంటాం. మరి అది పెంచాలి. మాకు ఇప్పుడు ఒకేరా 6 నెలలు ఉన్నా కూడా స్పెషల్ ఆఫీసర్ అనేది వేయడం జరుగుతూ ఉన్నది. అట్లా కాకుండా మాకే ఆ పదవీ కాలాన్ని పెంచాలనేది మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మరి ప్రభుత్వానికి విన్నవించుకున్నారా? ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ను వేసేసి కన్నా మాకు ఈ సమయాన్ని పెంచాలని చెప్పి విన్నవించుకున్నారా? కొందరు ఫోరం అధ్యక్షులు పోవడం జరిగింది. మరి వాళ్ళది అమలవుతుంది అనేది అనుకుంటున్నాం. మేము కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి మరి మేము వాళ్ళకు కంప్లీట్ మద్దతు తెలిపి మా పీరియడ్ అనేది పెంచాలనేది మేము గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం. మరి ఒకవేళ ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్రామ అభివృద్ధి గురించి, మరి ఆ నిధులన్నీ రాకుండానే ఎలక్షన్స్ నిర్వహిస్తే మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? నష్టం ఉంది. ఇంకా కొంచెం పెండింగ్లో ఉన్న బిల్స్ అనేది ఉంది. అవి ఇమీడియట్లీ కనుక ఎలక్షన్స్ వచ్చేది ఉంటే కొంత లాస్ అవ్వడం జరుగుతుంది. వచ్చిన సర్పంచ్లు ఎట్లుంటారో తెలియదు. మా ఫండ్ మేము తీసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడే అది ఉంది. మరి మాకు 1 ఇయర్ కనుక ఎక్స్టెండ్ కనుక చేసేది ఉంటే మరి మాకు ఎవరి మీద ఆధారపడకుండా ఇంకా కొంత అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు కూడా రాష్ట్ర పరిస్థితి బాగానే ఉంది కాబట్టి మరి అప్పుడు కరోనా పీరియడ్లో వేయలేకపోయిండ్రు. ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి నిధులు వస్తే ఇంకా కొంత మేము చేయాలనేది అనుకుంటున్నాం. కొంత పెండింగ్లో ఉన్నదనే భావన కూడా మాకు ఉంది. మేము పూర్తి స్థాయిలో మా అనుభవం పెరిగింది. ఇటు మేము పూర్తి స్థాయిలో చేసేటట్టు కూడా రెడీగా ఉన్నాం. మాకు అందుకోసమని ఆ పీరియడ్ కరోనా పీరియడ్ లాస్ అయింది, మీరు పెంచాలనేది మేము విన్నవించుకుంటున్నాం. ఇవాళ కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారనే వార్తలు కూడా చూసాం. ఎందుకు ఆ పరిస్థితి తలెత్తింది? కొందరు సర్పంచ్లు డెవలప్మెంట్ చేయాలనగానే సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది, అప్పులు చేయడం జరిగింది. అయితే చిన్న జీపీలకి ఎట్లుందనంటే జనాభా ప్రాతిపదికన డబ్బులు వేయడం జరుగుతూ ఉన్నది. చిన్న జీపీకి ఆ నిధులు అంటూ రావు, పెద్ద జీపీలకు మాత్రమే వస్తాయి. వాళ్ళు బాగానే ఉన్నారు. చిన్న జీపీ వాళ్ళు మరి ఒక ఊరికి కావాలంటే ప్రతి ఒక్కటి ట్రాక్టర్ కావాలి, వాళ్ళకు మన డంపింగ్ యార్డ్ కావాలి, శ్మశాన వాటిక కావాలి, ఇవన్నీ కావాల్సిందే. అంటే ఫండ్ తక్కువ, అభివృద్ధి ఎక్కువ. మరి ప్రతి విలేజ్కి చేయాలి కాబట్టి వాళ్ళు సొంత ఖర్చులతోటి మరి అప్పులు తీసుకొచ్చి చేయడం జరిగింది. అటువంటి వాళ్ళు చిన్న జీపీ ఉన్న వాళ్ళు మాత్రం లాస్ కావడం జరిగింది. వాళ్ళు కొంత తట్టుకోలేక కొంత ఎక్కువ పనులు చేసి మరి ఫండ్ వస్తుందా రాదా అని చూసుకోకుండా చేయడం వల్ల కొంచెం లాస్ అయింది. అటువంటి సర్పంచులు మరి మళ్ళీ వస్తాయనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ అనుకున్న విధంగా ఫండ్స్ రాక మరి కొందరు ఇబ్బంది అయితే పడ్డారు. మొత్తానికి ఏం చెప్తారు? ఇవాళ సర్పంచ్ ఎలక్షన్స్ తక్షణమే కండక్ట్ చేయమంటారా, వద్దంటారు, ఏం కోరుతున్నారు? కండక్ట్ చేయడం అంటే అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు కరోనా పీరియడ్లో మేము లాస్ అయినాం. ఆ 2 ఇయర్స్ కనుక మాకు ఛాన్స్ ఇస్తే మరి మా విలేజ్ని ఇంకా కొంచెం అభివృద్ధి పదంలో తీసుకుపోతాం అనేది మా ఉద్దేశం. అందుకోసమని మరి గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం.
మరి పెంచాలి, మా పీరియడ్ అంటూ పెంచితే మేము ప్రూఫ్ ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనేది ఇంకా కొంచెం ప్రూఫ్ చేసుకునేది ఉంది, మరి చేయాలని కోరుకుంటున్నాం. రైట్, ఇవాళ చూస్తున్నాం సర్పంచ్ అనగానే ఒక పెద్ద సంబరం, మాకు పెద్ద పోస్ట్ వచ్చిందని ఒక ఆనందం. కానీ కొన్ని గ్రామాలు చిన్న జీపీల పరిస్థితిలో ఉండి వారికి అభివృద్ధి కోసం అయితే ఈ ఇంట్లో ఉన్న తన స్తోమతకు దాటి మరి బయట అప్పులు తెచ్చి నాకు సర్పంచ్ పదవి దక్కింది, నేను గొప్పగా అభివృద్ధి చేసి చూపించుకోవాలి అనే ఒక తపన మీద భారీగా ఖర్చులు పెట్టిన వారి వాళ్ళ నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అలాగే ఏదైతే కరోనా సమయం లోపల వారు ఏమీ చేయలేని దుస్థితి, వారికి నిధులు రాని దుస్థితి. సో ఆ పీరియడ్ అంతా కూడా మేము లాస్ అయ్యాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఎన్నికలు నిర్వహిస్తా అంటే మాకు ఈ పీరియడ్ లాస్ అయిన పీరియడ్ని మాకు ప్లస్ చేయండి, మాకు కలపండి, ఇంకా మాకు ఇప్పుడే అవగాహన వచ్చింది, మాకు నిధులు కూడా రావాల్సినవి ఉన్నాయి, అవన్నింటినీ సవరించుకుంటూ ఇంకా కాస్త అభివృద్ధి, మెరుగైన అభివృద్ధి, కొత్త సర్పంచ్ వస్తే మళ్ళీ ఆయనకు అవగాహన రావాలి, కానీ మాకు అవగాహన అయ్యింది కాబట్టి మంచి మెరుగైన అభివృద్ధి చేసి చూపిస్తాం కాబట్టి మాకు కాస్త గడువు పెంచండి, ఎలక్షన్స్ని దూరం చేయండి అని చెప్పి వినవించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.